ఫ్రెండ్స్ మనం ముందుకి వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ డిస్ప్లే అయ్యేది సామ్సంగ్ 25 వాట్స్ ఒకటి కాపీ ఛార్జర్, అలాగే ఒకటి ఒరిజినల్ ఛార్జర్, దాంతో పాటుగా ఒరిజినల్ కేబుల్ కూడా డిస్ప్లే అవుతుంది. సో ఈ వీడియోలో మనం ఫైనల్గా ఒక ఒరిజినల్ ఛార్జర్ని తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోకి పార్ట్ 1 ఉంది. ఆ పార్ట్ 1 వీడియోలో ఈ రెండు ఛార్జర్లని కూడా నేను BISCare బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఈ అప్లికేషన్లో చెక్ చేస్తే రెండు కూడా 6 నెంబర్ సేమ్ ఉండడం వల్ల ఒరిజినల్ అనే వచ్చింది. అలాగే వీటి క్యూఆర్లు స్కాన్ చేశాను, అవి కూడా మనకి స్కాన్ అవ్వలేదు. సో ఇక్కడ ఈ పార్ట్ చూసే ముందుగా ఆ వీడియోని ఒకసారి చూసి ఈ పార్ట్ చూస్తే మీరు ఒక ఒరిజినల్ ఛార్జర్ని కరెక్ట్గా తెలుసుకోగలుగుతారు. ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోని అయితే చూడండి. ఫైనల్గా మనం ఈ వీడియోలో ఒక ఒరిజినల్ ఛార్జర్ని తెలుసుకోబోతున్నాం. మనం ఒక కేబుల్ ఉంది, కేబుల్ తీసి పక్కన పెట్టేస్తున్నాను. అలాగే మీకు వేయింగ్ మిషన్ కూడా పెట్టాను. ఈ వీడియోలో లాస్ట్లో తెలుస్తుంది మీకు ఆ వేయింగ్ మిషన్ కూడా ఎంత ఇంపార్టెంట్ ఈ వీడియోకి అని చెప్పేసి. సో మీకు ఆ వేయింగ్ మిషన్ గురించి కూడా లాస్ట్లో చెప్తాను క్లియర్గా. ముందుగా మనం ఒక ఛార్జర్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకి కొన్ని ఛార్జర్స్ ముందుగానే తెలుసుకోవచ్చు. ఈ ప్యాకింగ్ కొంచెం వేరేగా ఉంది, కాకపోతే మీరు ప్యాకింగ్లో చూడొచ్చు. ఒకసారి ఛార్జర్ పక్కన పెడుతున్నాను. ఈ ప్యాకింగ్లో మీరు చూడొచ్చు ఏది ఒరిజినల్ అని కనుక్కోవడానికి లేకుండా నాకు తెలిసినంత వరకు అయితే మీరు అనుకునేది ఇది ఒరిజినల్ అని అనుకోవచ్చు. ఎందుకంటే వీటిపైన చక్కగా ప్రింటింగ్ వేసి ఉన్నాయి, అలాగే దీనిపైన అయితే మనకి స్టిక్కర్స్ వేసేసి ఉన్నాయి ఈ విధంగా. కాబట్టి ఏది ఒరిజినల్ ఏది కాపీ అనేది కనుక్కోవడం కొంచెం కష్టం. నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేయగానే తెలిసిపోవచ్చు. కాకపోతే మీకు షాప్ వాళ్ళు బాక్స్ ఓపెన్ చేసే అవకాశం ఇవ్వరు, కాబట్టి దాన్ని బట్టి మీరు ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకోవడం ఎలా అనేది ఈ వీడియో లాస్ట్లో వరకు చూస్తేనే మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో ఇక్కడ మనం ఈ బాక్స్ తీసి పక్కన పెట్టేద్దాం. అలాగే ఈ సీల్ ఓపెన్ చేసిన ఛార్జర్, ఇది ఓపెన్ చేసిన ఛార్జరు. సో ఆ అడాప్టర్ నాకు ఉంచాను. ఇది సామ్సంగ్ 25 వాట్స్ అడాప్టర్ అది. అలాగే దీన్ని కూడా ఓపెన్ చేసేద్దాం. ముందుగా ఈ అడాప్టర్ కూడా ఓపెన్ చేసి బాక్స్ పక్కన పెట్టేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ రెండిట్లీ కూడా సీల్ చేసేసి ఉంచాను, నేను చెక్ చేయడం కోసం సీల్ చేసేసాను వీటిని. ఇది రెండు కూడా సామ్సంగ్ 25 వాట్స్ అడాప్టర్స్, సి అడాప్టర్స్. సో ఇక్కడ మీకు ఇక్కడ ఎందుకు చిన్న స్టెప్ వచ్చింది అనేది ఒక డౌట్ ఉంటుంది. ఈ అడాప్టర్ అలాగే ఈ అడాప్టర్ మోడల్ నెంబర్ వేరు, అందు గురించి అక్కడ చిన్న స్టెప్ రావడం జరిగింది. సో ముందుగా దీన్ని తీసి పక్కనైతే పెట్టేస్తున్నాను. మీరు ఇక్కడ దీన్ని క్లారిటీగా చూసినట్లయితే ఫస్ట్ మనకి ఛార్జర్ పట్టుకోగానే దాని ఫినిషింగ్ అర్థమైపోతుంది. మెయిన్ ఫినిషింగ్లోనే మనకి క్లారిటీ వచ్చేస్తుంది ఏది ఒరిజినల్ ఏది కాపీ అని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నేను మీకు ముందుగానే క్లారిటీ ఇస్తున్నాను. ఇక్కడ ఏదైతే నా వేలు వెళ్తుంది ఆ వేలు వెనకే చూడండి, చూస్తే మీకు ఒక నక్కులా కనిపిస్తుంది. అంటే మనకి ఏదైతే మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు ఒక అతికిస్తారు కదా, ఈ రెండింటిని అతికించిన పార్ట్ ఏదైతే ఉందో కరెక్ట్గా మీకు క్లారిటీగా తెలుస్తుంది. రెండు పార్ట్లు వేరు వేరే ఈ ఒక క్యాబిన్ అవడానికి కారణం అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. సో ఈ విధంగా స్టెప్స్ ఉన్నాయి దీనికి. మీరు నా వేలు వెనకే వచ్చి చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే దీని తర్వాత ఇక్కడ ఒక స్టెప్, ఇక్కడ కూడా పైకి ఒక స్టెప్ వచ్చింది. మీకు వీడియోలో మరి కనిపిస్తుందో లేదో, ఇట్లా నేను గోరుతో వెనక్కి ఏదైతే లాగుతున్నానో గోరు అలా అక్కడ పట్టుకుని ఉంది చూడండి. నేను ఈ ఛార్జర్ని ఇటు పుష్ చేస్తున్నాను వేలుతో, చేత్తో వేలుని గోరుతో ఇటు లాగుతున్నాను. ఇక్కడ ఒక స్టెప్ ఉంది చూడండి. సో అక్కడ ఒక స్టెప్ ఉంది, ఈ చుట్టూ ఒక స్టెప్ ఉండడం వల్ల ఈ ఫినిషింగ్ వేరేగా అనిపిస్తుంది. ఫస్ట్ వన్ ఇది ఒకటి చెక్ చేసాం, దీన్ని చెక్ చేద్దాం ఇప్పుడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఎక్కడ ఎలాంటి నక్కులు లేవు. ఇక్కడ ఏమీ నక్కులు లేవు, వచ్చేస్తుంది, వేలు జారిపోయి వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి స్టెప్ గురించి నేను ఇందాకే మీకు క్లారిటీ ఇచ్చాను. ఇక్కడ స్టెప్ని గురించి వదిలేయండి. దీనికి ఎలాంటి ఏమీ మనకి నక్కులు లేవు. దీనికి ఏమవుతుంది, ఇలా పట్టుకున్నా ఇట్లా పట్టుకుని పోతున్నాం, గోరు వచ్చేసి పట్టుకుంటుంది. అంటే గాడి మీకు కనిపించదని చెప్పేసి, ఒకవేళ వీడియోలో కనిపించకపోతే మీకు క్లారిటీ వస్తుందని దీన్ని చెక్ చేస్తున్నాను. అలాగే సెకండ్ వన్, ఇక్కడ స్వైప్ చేస్తే ఇక్కడ ఇట్లా గీరుతుంటే అక్కడ మీకు స్టెప్ తెలుస్తుంది. అంటే మీకు ఇలా లైన్ తెలియకపోతే ఇక్కడ నేను ఏదైతే గీసినప్పుడు ఇక్కడ వచ్చి పట్టుకుంటుంది గోర అట్లా. అదే దీనికైతే పట్టుకోవడానికి ఛాన్స్ కూడా లేదు. సో మీకు ఇక్కడ గాడిలు ఎలాంటి ఏం లేవు, అంటే మీకు ఒక నక్కు లాంటిది ఏమీ కనిపించట్లేదు. ఇది ఫినిషింగ్ బాగుంది. ఫస్ట్ వన్, ఈ ఫినిషింగ్ ద్వారా ఈ రెండిట్లో ఒరిజినల్ ఛార్జర్ని ఫైండ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఏది క్లారిటీ వచ్చింది అంటే
ఇది కాపీ అని క్లారిటీ వచ్చేసింది, ఈ ఛార్జర్ ఒరిజినల్ అని ఒక క్లారిటీ వచ్చింది. ఏది మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఫినిషింగ్స్ ఏదైతే ఉంటాయో ఆ ఫినిషింగ్స్ త్రూ మనం ఫస్ట్ పార్ట్ తెలిసేసుకున్నాం. ఇప్పుడు మనం సెకండ్ పాయింట్లో కాపీ అలాగే ఒరిజినల్ ఛార్జర్ యొక్క మెజర్మెంట్స్ చెక్ చేద్దాం. నేను ఇప్పుడు టేప్తో కాపీ అలాగే ఒరిజినల్ ఛార్జర్ యొక్క మెజర్మెంట్స్ని కొలుస్తాను. కొలవడం ద్వారా కూడా మనం కాపీ అలాగే ఒరిజినల్ ఛార్జర్కి ఉన్న డిఫరెన్స్ని తెలుసుకోవచ్చు అనమాట. సో అది ఎలా తెలుసుకోవచ్చు అని అంటే ముందుగా నేను మీకు చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. దీన్ని టేప్తో కొలిచినప్పుడు మనకి బాక్స్లో ఒక బాక్స్ పైన ఒకటి రాసి ఉండి అలాగే బాక్స్లో వేరే ఛార్జర్ పెడతారు. ఎగ్జాంపుల్, ఈ ఒరిజినల్ ఛార్జర్ మీద ఉన్న మెజర్మెంట్స్ని రాసి ఈ కాపీ ఛార్జర్ని ఉంచారనుకోండి, మనం కొలిచినప్పుడు దీని మీద ఉన్న మెజర్మెంట్స్, బాక్స్ మీద ఉన్న మెజర్మెంట్స్ వేరే ఉంటాయి, లోపల ఛార్జర్ మెజర్మెంట్స్ వేరే అవుతాయి. సో ఇప్పుడు అలా జరగలేదు. దీని మీద ఉన్న మెజర్మెంట్సే దీని బాక్స్ పైన కూడా మెన్షన్ చేశారు, దీని మీద ఉన్న మెజర్మెంట్సే దీని బాక్స్ పైన మెన్షన్ చేశారు. సో ఇది కాపీ, ఇది ఒరిజినల్, మీకు ఇక్కడే క్లారిటీ ఇచ్చేసాను. దాంతోపాటుగా ఏదైతే దీని మీద ఉన్న మెజర్మెంట్స్ ఉన్నాయో మనం గూగుల్ జెమినీతో సెర్చ్ చేసి చూస్తే అవి కాపీ అనే వస్తాయా అలాగే ఒరిజినల్ అని వస్తాయా ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఈ వీడియో ఏదైతే ఉందో దీని ఈ క్లిప్ తర్వాత కాపీ అలాగే ఒరిజినల్ ఛార్జర్స్ని నేను టేప్తో కొలుస్తున్నాను. కొలిచిన తర్వాత మీకు వీటి యొక్క స్క్రీన్ షాట్స్ని కూడా ప్లే చేస్తాను. కాపీ అలాగే ఒరిజినల్ ఛార్జర్ని ప్లే చేస్తూ, స్క్రీన్ షాట్ ప్లే చేస్తూ, దాని వెనక మీకు బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ ఏముందో వాయిస్ కూడా ఇస్తాను. కాపీ అడాప్టర్ 4.85 cm into 7.88 cm into 2.75 cm. Original adapter 4.60 cm into 6.89 cm into 2.62. Original adapter 4.60 cm into 6.89 cm into 2.6. ఎలక్ట్రానిక్ పరికర కొలతలపై ఖచ్చితమైన సమాచారాన్ని పొందడం ముఖ్యం. శాంసంగ్ అధికారిక వెబ్సైట్లు మరియు రిటైలర్ సైట్ల నుండి వచ్చిన శోధన ఫలితాల ఆధారంగా మీరు అందించిన కొలతలు అధికారిక స్పెసిఫికేషన్లకు భిన్నంగా ఉంటాయి. నేను కనుగొన్నది ఇక్కడ ఉంది. అధికారిక శాంసంగ్ స్పెసిఫికేషన్లు సామ్సంగ్ 25W ట్రావెల్ అడాప్టర్ యొక్క కొలతలు సాధారణంగా వీటి చుట్టూ జాబితా చేయబడ్డాయి. వెడల్పు x, ఎత్తు x, లోతు 4.60 సెం, మీ బై 6.89 సెం, మీ బై 2.62 సెం, మీ. దీనిని శాంసంగ్ ఇండియా వెబ్సైట్లో చూడవచ్చు. కాబట్టి మీరు అందించిన కొలతలు శాంసంగ్ వెబ్సైట్లో జాబితా చేయబడిన ప్రామాణిక కొలతలు కావు. వివిధ తయారీ బ్యాచ్లు లేదా ప్రాంతీయ వెర్షన్ల కారణంగా స్వల్ప వ్యత్యాసాలు ఉండే అవకాశం ఉంది. అయితే అధికారిక గణాంకాలు అత్యంత నమ్మదగినవి. శోధన ఫలితాల ఆధారంగా మీరు సామ్సంగ్ ఒరిజినల్ 25W అడాప్టర్ కోసం అందించిన కొలతలు అధికారిక సామ్సంగ్ వెబ్సైట్లు మరియు రిటైలర్ సైట్లలో కనిపించే సమాచారానికి అనుగుణంగా ఉన్నాయి. ప్రత్యేకంగా నిర్ధారణ: సామ్సంగ్ ఇండియా వంటి సామ్సంగ్ అధికారిక వెబ్సైట్ల నుండి వచ్చిన సమాచారం కొలతలను 4.60 సెంటీమీటర్లు, 6.89 సెంటీమీటర్లు, 2.62 సెంటీమీటర్లు, వెడల్పు x, పొడవు x, ఎత్తు గా నిర్ధారిస్తుంది. రిటైలర్లు కూడా ఈ కొలతలను జాబితా చేస్తారు. కాబట్టి అవును, ఆ కొలతలు సరైనవిగా కనిపిస్తాయి. ఇప్పుడు వరకు మీరు గమనించినట్లయితే కాపీ అలాగే ఒరిజినల్ ఛార్జర్ పైన ఉన్న మెజర్మెంట్స్ టేప్తో కొలిచినప్పటికీ కరెక్ట్గానే ఉన్నాయి. అలాగే బాక్స్ పైన కూడా అదే ప్రింట్ అయి ఉంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ ఛార్జర్ని ఈ ఒరిజినల్ ఛార్జర్ యొక్క మెజర్మెంట్ బాక్స్ పెట్టుకుని ఈ ఛార్జర్ని వేసినట్లయితే ఆ బాక్స్లో, సో దీని యొక్క మెజర్మెంట్స్ కొలిచినప్పుడు మనం బయటికి తీసి కొలిస్తే బాక్స్ మీద ఉన్నది కాకుండా వేరే వస్తుంది. కాబట్టి ఇది గూగుల్లో సెర్చ్ చేస్తాం, ఒరిజినల్ అనే వచ్చింది, ఆ మెజర్మెంట్స్తో చేసాం కాబట్టి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇది ఉంటుంది అప్పుడు దాంట్లో, కాబట్టి దీని మెజర్మెంట్స్ కొలుస్తాం కాబట్టి రాంగ్ అని వస్తుంది. ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్స్ కూడా చూశారు కాబట్టి దీని యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో ఇది ఏ మెజర్మెంట్స్ అయితే ఉన్నాయో ఆ మెజర్మెంట్స్ రాంగ్ అని వచ్చినాయి. అలాగే దీని యొక్క మెజర్మెంట్స్ కరెక్ట్గా వచ్చినాయి. అలాగే కరెక్ట్గా వచ్చిన తర్వాత దీని యొక్క మెజర్మెంట్స్ రీటైలర్ లిస్ట్తో ఫౌండ్ అయింది. అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ మీకు చెప్తాను, కరెక్ట్గా చూడండి. ఇప్పుడు ఆన్లైన్లో కొనుక్కునే ఛార్జర్ ఒరిజినల్ యొక్క మెజర్మెంట్స్ ఒకలా ఉంటాయి, రీటైలర్ దగ్గర కొనుక్కునే ఛార్జర్ యొక్క మెజర్మెంట్స్ ఒకలా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నా దగ్గర ఉన్నది రీటైలర్ దగ్గర ఉన్న దొరికే ఛార్జర్ కాబట్టి దీని యొక్క మెజర్మెంట్స్ రీటైలర్ లిస్ట్లో ఫౌండ్ అయింది అని చెప్పేసి వచ్చిందనమాట. దీని గురించి నేను నెక్స్ట్ క్లిప్లో ఇంకా డీటెయిల్గా అయితే చెప్తాను, రీటైలర్ లిస్ట్లో ఎందుకు వచ్చింది అని చెప్పేసి. దాని తర్వాత దానికి ఇంకో పాయింట్ కూడా ఉంది, అది కూడా చెప్తాను. ఇప్పుడు మనం థర్డ్ పాయింట్లో ఈ కాపీ అలాగే ఒరిజినల్ ఛార్జర్ని ఫోన్కి కనెక్ట్ చేసి మనం ఛార్జింగ్ ఎంత టైంలో ఫుల్ అవుతుంది, అలాగే స్పీడ్ టిక్ పడిందా లేదా ఈ రెండిట్లకి అనే దాని గురించి మీకు క్లారిటీగా అయితే ఫోన్లో కూడా ఛార్జ్ పెట్టి చూపిస్తూ దానిపైన కూడా ఒక క్లారిటీ ఇస్తాను. ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మనం కాపీ ఛార్జర్ని చూసినట్లయితే 37 మినిట్స్, అలాగే సెకండ్ సైడ్ తిప్పినప్పుడు 36 మినిట్స్ టైం పడుతుంది. అలాగే సూపర్ ఫాస్ట్ టిక్ పడింది. రెండు సైడ్లు కేబుల్ తిప్పి పెట్టిన ఛార్జింగ్ ఎక్కుతుంది. ఒకసారి గమనించండి.
ఇక్కడ మనం ఒరిజినల్ ఛార్జర్ చూసినట్లయితే అదే 36-37 మినిట్స్ పడుతుంది. అలాగే సూపర్ ఫాస్ట్ పడుతుంది. కేబుల్ మాత్రం సింగిల్ సైడే ఛార్జ్ చేయగలుగుతుంది. ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు మనం చెక్ చేసినట్లయితే ఈ కాపీ ఛార్జర్ అలాగే ఒరిజినల్ ఛార్జర్ రెండు కూడా మనకి సూపర్ ఫాస్ట్ టిక్ మార్క్ పడుతున్నాయి. దాంతో పాటుగా ఇది కూడా రెండు టైమింగ్స్ కూడా ఛార్జ్ ఫుల్ అయ్యే టైమింగ్స్ కూడా కరెక్ట్గా పడుతున్నాయి మీరు చెక్ చేసినట్లయితే. సో ఈ పాయింట్లో అయితే మనం ఖచ్చితంగా ఫెయిల్ అయిపోయాం. ఈ థర్డ్ పాయింట్లో మనం దీన్ని కనిపెట్టలేకపోయాం. సో ఇక్కడ మనం ఇప్పుడు చిన్న పాయింట్ మాట్లాడుకుందాం. ఏంటంటే ఈ కాపీ ఛార్జర్ని పక్కకు తీసేస్తే ఈ ఒరిజినల్ ఛార్జర్ ఏదైతే ఉందో ఈ ఒరిజినల్ ఛార్జర్తో పెడితే ఒక సైడ్ మాత్రమే ఛార్జ్ అయింది. అంటే పిన్నుని రెండు సైడ్లు మనం ఒకవేళ ఒక సైడ్ తిప్పి పెట్టాం, ఛార్జింగ్ పిన్ ఇదే అనుకోండి, ఒక సైడ్ తిప్పి ఛార్జింగ్ పిన్ని ఫోన్లో ఇన్సెట్ చేసాం. మళ్ళీ సెకండ్ సైడ్ సి పిన్ ఏదైతే ఉందో దాన్ని ఇటు సైడ్ తిప్పి ఇన్సెట్ చేసాం. మీకు ఇప్పుడు కేబుల్తో చెక్ చేసి చూపిస్తాను ఒకసారి, కరెక్ట్గా క్లారిటీగా అర్థమవుతుంది. నా దగ్గర వేరే ఫోన్ లేదు, సో ఇక్కడ ఫోన్ని ఇదే చెక్ చేసుకోండి. ఫోన్ వీడియో రికార్డ్ అవుతుంది కాబట్టి. ఒకవేళ ఫోన్కి మనం ఇన్సెట్ చేసిన పిన్ ఇది అయితే ఈ పిన్ని ఇన్సెట్ చేసాం, ఒక సైడ్ ఛార్జ్ ఎక్కట్లేదు. సో అప్పుడు మనం దీన్ని తిప్పి ఇటు సైడ్ పెట్టాలి, అప్పుడే ఛార్జ్ ఎక్కుతుంది. ఈ పాయింట్ మీరు గమనించినట్టున్నారు, నాకు తెలిసినంత వరకు గమనించే ఉంటారు. సో ఈ పాయింట్లో ఏంటంటే మనం ఏదైతే కాపీ ఛార్జర్స్ని యూజ్ చేస్తామో, ఒరిజినల్ తీసి పక్కన పెడదాం, ఈ కాపీ ఛార్జర్ని యూజ్ చేస్తాము లేదా ఒరిజినల్ థర్డ్ పార్టీ ఛార్జర్స్ని యూజ్ చేసినప్పుడు వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ వల్ల మనకి చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయి. సో అలాంటప్పుడు సీసీ పిన్ కొంచెం ప్రాబ్లమ్స్ ఉండడం వలన మనకి ఒరిజినల్ ఛార్జర్ ఏదైతే ఉందో ఆ ఛార్జర్ పెట్టినప్పుడు దానికి సపోర్ట్ అవ్వకపోవడం, అలాగే ఒక్క సైడే సపోర్ట్ అవ్వకపోవడం అనేది ఉండదు. మ్యాక్స్ టు మ్యాక్స్ 99.99% ఒక సైడ్ ఛార్జ్ ఎక్కుద్ది, ఇంకో సైడ్ ఛార్జ్ ఎక్కదు. అదొకసారి మీరు గమనించుకోండి, అది కూడా మీరు కన్సిడర్ చేయాల్సిన పాయింట్. ఇక్కడ మనం ఈ పాయింట్ ఏదైతే థర్డ్ పాయింట్లో ఫెయిల్ అయ్యామో, ఇప్పుడు నేను మాట్లాడిన ఫోర్త్ పాయింట్లో మళ్ళీ సక్సెస్లేనే మనం ఉంటాం అనమాట. అలాగే మన ఇంట్లో పవర్స్ కూడా అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు కూడా మనకి సింగిల్ సైడ్ అయితే ఎక్కుతుంది. అలాంటి టైంలో మనకి కేబుల్స్ పోవడం జరుగుతుంది. ఆ కేబుల్ని మార్చి మళ్ళీ ఒరిజినల్ కేబుల్ పెట్టి మనం బయట ఎక్కడైనా వేరే, ఇప్పుడు మన ఇంటి దగ్గర వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి, అప్ అండ్ డౌన్ అవుతాయి. సో అయినప్పుడు మనం బయట ఛార్జింగ్ పెట్టి చెక్ చేస్తే దాని యొక్క వోల్టేజ్ అవన్నీ కరెక్ట్గా ఉంటాయి కాబట్టి, అంటే అప్ అండ్ డౌన్స్ రావు కాబట్టి అక్కడ కరెక్ట్గానే చూపిస్తుంది. ఏదైతే మీ ఫెయిల్ అయిన కేబుల్ కాదు, కొత్త కేబుల్ తీసుకుని ఒరిజినల్ కేబుల్ తీసుకుని చెక్ చేస్తే అప్పుడు రెండు సైడ్లు ఎక్కుద్ది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫైనల్గా మనం లాస్ట్ పాయింట్ గురించి మాట్లాడదాం. ఇదే లాస్ట్ పాయింట్ బట్ నాట్ లీస్ట్ పాయింట్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ కాపీ ఒరిజినల్ ఛార్జర్ని కనుక్కోవడానికి. సో ఇక్కడ మనం కాపీ ఒరిజినల్ ఛార్జర్ యొక్క వెయిట్ని చెక్ చేయాలి. ఈ వెయింగ్ మెషిన్ ఎప్పటి నుంచో మీకు చెప్తున్నాను, వీడియో ఫస్ట్ నుంచి ఎందుకు అని చెప్పి. సో ఈ వెయింగ్ మెషిన్ అందుకు యూజ్ అవుతుంది అనమాట. ఈ వెయింగ్ మెషిన్ 10 మిల్లీగ్రామ్స్ నుంచి 20 మిల్లీగ్రామ్స్ అటు ఇటు చూపిస్తుంది అంతే. కాబట్టి యాక్యురేట్గా చూపిస్తేనే ఈ వెయింగ్ మెషిన్ తీసుకుని మీకు చెక్ చేసి చూపిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ముందుగా వెయిట్ చూద్దాం. వెయిట్ చూసిన తర్వాత మనం గూగుల్ ఇమేజెస్ని ఎట్లయితే స్క్రీన్ షాట్స్ ప్లే చేస్తామో ప్లే చేసి దానికి మీకు బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా ఇస్తాను. ఇది ఎన్ని గ్రామ్స్ ఎగ్జాక్ట్గా ఉంది, ఇది ఎన్ని గ్రామ్స్ ఎగ్జాక్ట్గా ఉంది అని గూగుల్లో సెర్చ్ చేసిన స్క్రీన్ షాట్స్, దాంతోపాటుగా మనం వెయింగ్ మిషన్తో చెక్ చేసిన వెయిట్ మీకు క్లారిటీగా చూపిస్తాను నెక్స్ట్ క్లిప్లో. సో ముందుగా అయితే మనం వెయింగ్ మిషన్తో చూసి అలాగే స్క్రీన్ షాట్స్ చూసి నెక్స్ట్ మనం దీంట్లో ఒరిజినల్ ఏది ఎలా తెలుసుకోవాలి, ఎంత వెయిట్ ఉండాలి అనే దాని గురించి ఒక కంక్లూజన్ మాట్లాడుకుని ఫైనల్గా ఒక ఒరిజినల్ ఛార్జర్ని తీసుకుందాం. కాపీ ఛార్జర్ వెయిట్ 67.9 గ్రామ్స్ 7 గ్రామ్స్ దగ్గర మారుతుంది చూడండి. అలాగే ఈ కాపీ ఛార్జర్ యొక్క మోడల్ నెంబర్ EPTA 800. కాపీ ఛార్జర్ వెయిట్ 67.9 గ్రామ్స్ 7 గ్రామ్స్ దగ్గర మారుతుంది చూడండి. అలాగే ఈ కాపీ ఛార్జర్ యొక్క మోడల్ నెంబర్ EPTA 800.
ఒరిజినల్ అడాప్టర్ వెయిట్ 79.37 గ్రామ్స్ దగ్గర స్టాండర్డ్ గా ఉంది చూడండి. ఈ అడాప్టర్ మోడల్ నెంబర్ EPT2510. శాంసంగ్ EPTA800 మోడల్ నెంబర్ గల చార్జర్ ఈ స్క్రీన్ షాట్ పై USB అడాప్టర్ గా చూపిస్తుంది. మనం కంపేర్ చేసిన అడాప్టర్ C టైప్ మరియు గూగుల్లో చూపించే బరువు 50 గ్రాముల నుండి 65 గ్రాముల వరకే చూపిస్తుంది. కానీ మనం వేయింగ్ మిషన్ పై చెక్ చేసిన బరువు 67 గ్రాములు 9 లేదా 7 గ్రాముల మధ్య ఫ్లక్చువేట్ అవుతుంది. కాబట్టి బాక్స్ పై రాసిన దానికి ఈ చార్జర్ యొక్క బరువు గూగుల్లో మరియు మనం చూసిన వేయింగ్ మిషన్ పైన బరువు మ్యాచ్ అవ్వడం లేదు. కాబట్టి ఈ చార్జర్ పూర్తిగా డూప్లికేట్. శాంసంగ్ EPT2510 మోడల్ నెంబర్ గల చార్జర్ ఈ స్క్రీన్ షాట్ పై చూసినట్లయితే ఒరిజినల్ బరువే చూపిస్తుంది మరియు మనం వేయింగ్ మిషన్ పై చూసిన బరువు కూడా ఖచ్చితంగా కరెక్ట్ గా ఉంది. కాబట్టి ఈ చార్జర్ 100% ఒరిజినల్. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా మనం ఈ కాపీ అలాగే ఒరిజినల్ అడాప్టర్ ని మనం ఈ వేయింగ్ మిషన్ మీద పెట్టి చెక్ చేసినట్లయితే ఈ కాపీ అడాప్టర్ 67.97 గ్రామ్స్ దగ్గర మన వేయింగ్ మిషన్ మీద అటు ఇటుగా 2 మిల్లీగ్రామ్స్ ఉంది. అలాగే ఈ ఒరిజినల్ అడాప్టర్ చూసినట్లయితే మనం వేయింగ్ మిషన్ మీద పెట్టి చెక్ చేసిన వెయిట్ 79.37 గ్రామ్స్ అయితే స్టాండర్డ్ గా ఉంది మీరు చెక్ చేసినట్లయితే. ఇప్పుడు మనం ఈ వేయింగ్ మిషన్ పక్కన పెట్టేద్దాం. ఈ వేయింగ్ మిషన్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. మనం వెయిట్ చెక్ చేసుకోవడం ద్వారా మనకు ఒక ఒరిజినల్ ఛార్జర్ కరెక్ట్గా దొరుకుతుంది. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడదాం. ఇక్కడ మనం కాపీ ఛార్జర్ గురించి మాట్లాడినట్టయితే ఈ కాపీ అడాప్టర్ యొక్క మోడల్ నెంబర్ పెట్టి మనం గూగుల్లో సెర్చ్ చేసి ఆ స్క్రీన్ షాట్ని మీకు ప్లే చేశాను, అది మీరు విన్నారు కూడా. సో ఈ మోడల్ నెంబర్ ఏంటంటే EPTA800 మోడల్ నెంబర్ ఛార్జరు. ఇది 65 గ్రామ్స్ లోపు ఉండాలి. అంటే 50 గ్రామ్స్ నుంచి 65 గ్రామ్స్ లోపే ఉండాలి. ఇది 67 గ్రామ్స్ వచ్చింది. కాబట్టి ఇది కాపీ ఛార్జర్ అని మనకు అర్థమైంది. ఎట్లా అంటే మనకి 1/2 గ్రామ్ 1 గ్రామ్ అలా తేడా ఉండొచ్చు. 1/2 గ్రామ్ తేడా ఉండాలి, 1 గ్రామ్ కూడా ఉండదు. మ్యాక్స్ టు మ్యాక్స్ 1/2 గ్రామ్ 1 గ్రామ్ ఉండొచ్చు. కాకపోతే 2 గ్రామ్స్ 3 గ్రామ్స్ వస్తే అది కాపీ ఛార్జర్ కింద మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది అనమాట. సో దీని మోడల్ నెంబర్తో సెర్చ్ చేస్తే మనకి 50 నుంచి 65 గ్రామ్స్ మధ్యలో ఉండాలి. ఎక్కువ వెయిట్ వచ్చింది కాబట్టి ఇది కాపీ. దీన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను. అలాగే ఇది ఒరిజినల్. దీని యొక్క వెయిట్ మనకి గూగుల్లో మనకి 79.1 గ్రామ్ వచ్చింది. 36 మిల్లీగ్రామ్స్ డిఫరెంట్ వచ్చింది. సో ఇది స్లైట్ డిఫరెన్స్. ఇది ఇంతవరకు ఉండొచ్చు, ఇంకా ఎక్కువైతే ఉండకూడదు. ఇప్పుడు ఇదైతే 80 గ్రామ్స్ ఉందనుకోండి, ఫేక్ ఛార్జర్ కింద లెక్క. ఈ మోడల్ నెంబర్తో సెర్చ్ చేస్తే ఈ మోడల్ నెంబర్ వచ్చేసి EPT2510 మోడల్ నెంబర్ ఇది. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది 73 గ్రామ్స్ లోపు ఉండకూడదు, అలాగే 79 గ్రామ్స్కి పైన ఉండకూడదు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అంటే 72 ఉండకూడదు, 71 ఉండకూడదు, అలాగే 80 ఉండకూడదు, 81 ఉండకూడదు. ఒకసారి చెక్ చేసుకోండి. అలా ఉన్నా కూడా ఇది కాపీ ఛార్జర్ కిందే మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇది ఈ విధంగా మనం మోడల్ నెంబర్స్ని పెట్టి చెక్ చేయడం ద్వారా, ఒక వెయిట్ చెక్ చేయడం ద్వారా ఈ కాపీ అలాగే ఈ ఒరిజినల్ ఛార్జర్స్ని మనం పర్ఫెక్ట్గా అయితే తెలుసుకోగలుగుతాం. సో ఇక ఫైనల్గా మనం ఒక కాపీ అడాప్టర్ పక్కన పెట్టి ఒరిజినల్ అడాప్టర్ అయితే తీసుకోగలిగాం. సో మీరు ఈ విధంగా తీసుకోవడం కోసం మీరు ఇన్ని చెక్ చేయాలా అని అంటే మనం టేప్ తీసుకెళ్ళాం. కాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత చెక్ చేసుకుంటే మనం ఇంకొకసారి ఆ రీటైలర్ దగ్గరకు ఆన్లైన్లో కొనుక్కున్నప్పుడు మోసపోకుండా ఉంటాం. ఈ వెయిట్లు, మెజర్మెంట్స్, ఈ ఫాస్ట్ ఛార్జింగ్లు, అలాగే ఈ కాపీ ఛార్జర్ ఏదైతే ఉందో ఇది ఓవర్ హీట్ అవుతుంది. ఈ ఓవర్ హీట్ అయినప్పుడు మనకి కాపీ ఛార్జర్ కింద మరి కన్సిడర్ అవుతుంది కదా. సో ఇవి ఓవర్ హీట్ అవుతాయి, వీటిలో కాంపోనెంట్స్ బాగోవు, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి మనం ఒక్కసారి దీనిది మెజర్మెంట్స్, ఇప్పుడు నేను ఏదైతే వెయిట్ చూశానో ఇలాంటి పాయింట్స్ అన్నీ మనం కన్సిడర్ చేసి బిల్డ్ క్వాలిటీ ఏదైతే ఉందో, ఇది పూర్ బిల్డ్ క్వాలిటీ, ఇది మంచి బిల్డ్ క్వాలిటీ ఉంది, అట్లా ఏదైతే ఉందో దాన్ని, అలాగే ఆర్ నెంబర్ని, వీటిలన్నింటినీ కన్సిడర్ చేసుకుని, అలాగే బాక్స్ పైన ఉన్న ప్రింటింగ్స్ ఏవైతే ఉన్నాయో, మీకు ఫస్ట్ బాక్సెస్ ప్లే చేశాను కదా, దాని మీద ఉన్న ప్రింటింగ్స్ ఎలా ఉన్నాయి, లోగో ఎలా ఉంది, బ్లర్గా ఉందా లేదా అనేది అన్ని చెక్ చేసుకుని మనం ఒకసారి కొనుక్కుంటే బెటర్ ఆప్షన్. అలాగే ఒకవేళ కొనుక్కొచ్చిన తర్వాత మీరు మోసపోయి ఉంటే ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మీరు కొనుక్కున్న పర్సన్ దగ్గరికి వెళ్ళారో వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఉంటారు, జాగ్రత్త పడతారు, అలాగే మంచిగా కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో చేయటం. మీరు కాపీని ఎంకరేజ్ చేస్తారా, మరి ఒరిజినల్ ఎంకరేజ్ చేస్తారా, అది మీ ఒపీనియన్. కాకపోతే కాపీ ఛార్జర్ ఎప్పుడైతే ఉంటుందో అది మనకి అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటుంది, ఒక 400-500 వచ్చేస్తుంది. కాకపోతే ఓవర్ హీటు, మీ డివైస్కి డ్యామేజ్ కావచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి. అది మీ ఓన్ రిస్క్. ఒరిజినల్ ఛార్జర్ ఏదైతే ఉందో ఓవర్ సర్క్యూట్ ప్రొటెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి, ఓవర్ హీట్ ఉండదు, మీ డివైస్కి ఎటువంటి రిస్క్ ఉండదు. కాబట్టి ఒరిజినల్ని ప్రిఫర్ చేస్తారో అది మీ ఒపీనియన్. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, 1250 నుంచి 1300 వరకు మనకి వేరియేషన్స్ ఉంటాయి ఆ ప్రైజెస్లో. కాబట్టి మీరు చూస్ చేసుకోండి, దీన్ని బట్టి ఏ ఛార్జర్ని యూజ్ చేస్తారు, ఎలా తీసుకుంటారు అనేది చూస్ చేసుకోండి.
సో నా వరకు అయితే నేను ఇంతవరకు మంచి ఇన్ఫర్మేషనే ఇచ్చాను అని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరింత మంచి కంటెంట్ కావాలి అని అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్.